వరద బాధితులకు రిలీఫ్ క్యాంపులు లేవు, తాగడానికి నీళ్లు లేవు, రోడ్లపైనే బాధితులు పడుకుంటున్నారంటూ ఆరోపించారు వైసీపీ అధినేత. అయితే కమిట్మెంట్ తో ముందుకు వెళ్తున్నాం, అందరినీ ఫీల్డ్ లో పెట్టి పని చేస్తున్నామంటూ కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నాయమ్మా, ఉన్నాయా అని అడిగా. రిలీఫ్ క్యాంపులు లేవన్నా, ఎక్కడున్నాయో కూడా తెలియదన్నా అన్నాడు. ఒకరో ఇద్దరో మాత్రం రిలీఫ్ క్యాంప్ ఇక్కడెక్కడో ఉందన్నా, 50 మంది మాత్రమే పడతారు. 10,000 జనాభా ఉన్న ఈ ఏరియాలో 50 మందికి మాత్రమే ఆ పరిస్థితి. అక్కడికి పోయేసరికి అసలు రిలీఫ్ లేదు, వెనక్కి వెళ్ళిపోండి మా అని చెప్పి ఒకరో ఇద్దరో అన్నారు. మిగిలిన వాళ్ళకైతే అక్కడ రిలీఫ్ క్యాంపు గురించి ప్రస్తావనే లేదు. రోడ్ల మీద పడుకుంటున్నారు ప్రజలు, కరెంటు లేదు, నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా గత్యంతరం లేని నీళ్లు కూడా దక్కని పరిస్థితి. ఈరోజు మళ్ళీ వర్షం పడిందంటే మేము భయపడుతున్నాం. మళ్ళా బుడమేర పొంగితే నీళ్లు వస్తే ప్యానిక్ రియాక్షన్ వస్తుందని మేము భయపడుతున్నాం. వీళ్ళకి బాధ్యత లేదండి. వీడు సమాజ హితం కోసం ఉండే పార్టీ అంటే ఇది. ఇలాంటి దుర్మార్గులు రాష్ట్రంలో ఉండడం కూడా అర్హత ఉందా అని అడుగుతున్నా. ఒక రాజకీయ పార్టీ ముసుగులో నేరస్తులు చేసే దౌర్జన్యం, అరాచకాలు, ఈ అరాచకాలు ఈ రాష్ట్రంలో జరగవు. అలాంటి అరాచకాలు చేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ముంపు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు రేయింబవళ్లు పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే నిద్ర రాకపోవడంతోనే రాత్రి ప్రెస్ మీట్లు పెడుతున్నారంటూ విమర్శించారు జగన్. రాత్రి మగుళ్ళు కష్టపడుతున్నాం, ఎంతో మంది కష్టపడుతున్నారు. ఆఫీసర్లందరినీ ఎప్పుడు బురదలో తిరగనటువంటి ఆఫీసర్ని బురదలో తిప్పి పని చేపిస్తున్నాం. కోప్పడుతున్నాం. తప్పదు, వెళ్ళాలి, ఉండాలి, కూర్చోవాలి. ఒక సీనియర్ ఆఫీసర్ ఫీల్డ్కి రారు. అలాంటిది రోజు చీఫ్ సెక్రటరీతో సహా అందరినీ ఫీల్డ్లో పెట్టి పని చేపిస్తున్నాం. అది మా కమిట్మెంట్. బురదల్లే కార్యక్రమం మానండి. సిగ్గుంటే చేసిన తప్పు క్షమాపణ చెప్పుకోండి. కనీసం మీకు కాన్షియస్నెస్ ఉంటే ఆ కాన్షియస్నెస్ ప్రకారం మనసులోనే మీరు క్షమాపణ కోరండి, ప్రజాహితం కోరితే. అంతేగాని ఇష్ట ప్రకారం మాట్లాడితే మంచిది కాదు. మా హయాంలో ఏం జరిగేది? ఈ మాదిరిగా ఆర్భాటం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి, ఇళ్లలో నీళ్ళు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాడుకుంటున్నాను. రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీట్, ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు. కలెక్టర్లకు క్లియర్ కట్గా మెసేజ్ పోయేది. వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా, వారం రోజుల తర్వాత మేము వస్తాము, వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను. నేను వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం.